ఏదైతే వాళ్ళు అరెస్ట్ తర్వాతనే ఎన్కౌంటర్ జరిగింది, అదంతా బూటకపు ఎన్కౌంటర్, కట్టుకథ అని చెప్పేసి వాళ్ళు బలంగా చేస్తూ ఉన్నారు. నిజంగా లొంగిపోవాలని చెప్పేసి ప్రకటన ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మనం కూడా లొంగిపోవాలి, ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఎందుకని చెప్పేసి దొరకబట్టిన వాళ్ళని చంపాల్సిన అవసరం ఏమొస్తూ ఉంది? ఇది వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అంటే ఖచ్చితంగా న్యాయ విచారణ జరపాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా బ్రతికే హక్కు ఈ దేశంలో కల్పిస్తూ ఉంది. టెర్రరిస్టులను కూడా పట్టుకొని జైల్లో పెట్టి సాధినటువంటి దేశం ఇది. మరి ఈ దేశ బిడ్డలను, ఈ దేశ పౌరులను, ఈ దేశ అస్తిత్వం కోసం, ఈ దేశ హక్కుల కోసం, ఈ ప్రజల గొంతుగా నిలబడాలని చెప్పేసి, ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి మావోయిస్టులుగా మారినటువంటి అనేక మందిని ఇలా పుట్టన పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆ దిశగా అడుగులు వేయకుండా ఖచ్చితంగా న్యాయ విచారణ జరగాలి. ఏదైతే అవాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లొంగిపోవాలి, అందరూ భారత రాజ్యాంగం పరిధిలో బ్రతకాలి. అదే దిశగా ఎవరినైనా సరే కాల్చి చంపడం, న్యాయ విచారణ జరగకుండా వాళ్ళ తప్పులను విచారణలో తేల్చకుండా వాళ్ళని చంపేయడం అనేది ఖచ్చితంగా ఇది రాజ్యాంగ హేతం, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పనిచేస్తున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా.